సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రభు రివ్యూస్. అండ్ సండే స్పెషల్ సండే కాబట్టి ఈరోజు పార్ట్ 2 అంటే హారర్ మూవీ పార్ట్ 2 అయితే నేను ఈవినింగ్ 6 o'clock అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. ఈరోజు ఆ థ్రిల్లింగ్ హారర్ మూవీ ఏంటంటే ది ఎక్సోర్సిస్ట్ బిలీవర్. నోరు కూడా నాకు చెప్పడానికి తడబడుతున్నాను. కాకపోతే ది ఎక్సోర్సిస్ట్ బిలీవర్ అనేది చాలా అంటే చాలా భయంకరమైన మూవీ అనేది నేను చెప్తాను. మీరు చాలా వరకు హారర్ మూవీస్ చూసుంటారు, బట్ పెద్దవాళ్ళు ఒకటి చెప్తూ ఉండేవారు, కొన్ని కొన్ని మూవీస్ చూడకూడదు, కొన్ని కొన్ని మూవీస్ చూడరాదు అనేసి. అందులో ఏదైనా చెప్పుకోతగింది నెంబర్ 1 ప్లేస్ లో ఉంది అంటే అది ది ఎక్సోర్సిస్ట్ అనేది మాత్రమే. నేనైతే ఈ వీడియో ఫుల్ గా అయితే చూడండి. ఈ నేను వచ్చే రివ్యూ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక 2 minutes అయితే దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే ఉంటది, దాన్ని మిస్ అవ్వకండి. సో ఈ మూవీ యొక్క లెంత్ 7 to 8 minutes అయితే ఉంటది. సో ఆ లాస్ట్ 2 minutes మాత్రం మిస్ అవ్వకండి, కొంచెం డీటెయిల్ గా అయితే చెప్పబోతున్నాను. సో ఇప్పుడు ది ఎక్సోర్సిస్ట్ మూవీ గురించి అయితే మాట్లాడుకోవాలంటే నేనైతే ది ఎక్సోర్సిస్ట్ బిలీవర్ అంటే లాస్ట్ ఇయర్ 2023లో వచ్చిన మూవీని అయితే చూడడం జరిగింది. ది ఎక్సోర్సిస్ట్ అనేది 1977లోనే వచ్చింది మూవీ అనేది. 1977 ఆ మూవీని చూసి చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారంట ఇప్పటి కూడా. అది నేను విన్నానులే చాలా సార్లు. నేను విని ఇదంతా కల్పితాలు, ఇదంతా వాళ్ళు అప్పట్లో చెప్పుకో ఉంటారు అనేసి అయితే నేను చూశాను. చాలా వరకు నెట్ లో సెర్చ్ చేసి కూడా చూశాను, బట్ అదైతే నిజమేనంట. ఏముంది అంత ఇదిగా మూవీలో, అంత ఇది అనేసి నేనైతే ఈరోజు చూడడం జరిగింది. బట్ ది ఎక్సోర్సిస్ట్ 1977 మూవీ అయితే కాదు, అది నేను చూడాలనుకోవట్లా. అది కూడా చూడాలి అని అంటే ఖచ్చితంగా చూసి నెక్స్ట్ వీక్ లో అయినా రావచ్చు ఆ మూవీ అనేది. ఇప్పుడు నేను చూసిన మూవీ వచ్చేసి ది ఎక్సోర్సిస్ట్ బిలీవర్ ఇన్ 2023, లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇది హారర్ మిస్టరీ థ్రిల్లర్ తో 1 hour 45 minutes అయితే ఉంది. మన నెట్ లో వచ్చింది వచ్చేసి 2 hours అయితే ఉంటది. బట్ నేను కొత్తగా చూసిన మూవీ వచ్చేసి 1 hour 46 minutes అయితే ఉంటది. సో నిజంగా నేను చెప్తున్నాను, నేను ఒంటరిగానే చూసాను. అది కూడా మార్నింగ్ టైమే చూసింది నేను, లైక్ ఆఫ్టర్నూన్ టైం అయితే నేను చూసాను. నాకైతే లెంత్ డ్యూరేషన్ వచ్చేసి 1.25 గంటే. బట్ అందులో ఎందుకు నాకు అంత ఇది అనిపించింది నాకైతే అర్థం కాలేదు. మూవీ అయితే నార్మల్ గానే ఉంటది. మూవీ బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసి, నేను ఈ మూవీ గురించి మాత్రం మాట్లాడుతున్నా, 2023లో రిలీజ్ అయిన మూవీ గురించి, ది ఎక్సోర్సిస్ట్. 2 అమ్మాయిలు అయితే ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఒక అడవిలోకి వెళ్తారు. అంటే కొంచెం సీన్ కట్ చేసి ముందు చెప్పాలంటే, వాళ్ళ అమ్మ అయితే ఉండేది. వాళ్ళ అమ్మ కొన్ని కారణాల వల్ల, ఆ సీన్ అయితే మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది, కొన్ని కారణాల వల్ల వాళ్ళ మదర్ అయితే చనిపోతుంది. ఒక 16 years లేటర్, 16 years తర్వాత మళ్ళీ, అంటే ఒక పాప ఇంకొక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒక అడవిలోకి అయితే వెళ్తారు, ఒక క్యాండిల్ పట్టుకొని. అంటే చనిపోయిన వారి ఆత్మల్ని పిలవడానికి ఒక అడవిలోకి అయితే వెళ్తారు. అక్కడికి వెళ్ళి పిలిచేసి ఈవినింగ్ లోపల వచ్చేద్దామని మాట్లాడుకొని వెళ్తారు వాళ్ళిద్దరు. వెళ్తారు, బట్ ఆ లోపల ఏమైంది అనేది ఎవరికి తెలియదు. వీళ్ళైతే ఇంట్లో వాళ్ళైతే చాలా అంటే చాలా ఎతుకుతారు, వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళ ఫ్యామిలీస్. సో ఫైనల్లీ వాళ్ళైతే వస్తారు, కనిపిస్తారు. బట్ 3 days వరకు అక్కడ ఆ ఫారెస్ట్ లని ఇరుక్కుపోతారు. అసలు ఆ 3 days అక్కడ లోపల వాళ్ళకి ఏం జరిగింది, అసలు ఏమైంది అనేది మీరు మూవీ అయితే చూడాలి. నాకైతే నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా భయంకరంగా అయితే అనిపించింది. కొన్ని సీన్స్ పర్టికులర్ గా చెప్తున్నా, కొన్ని సీన్స్ మాత్రం నిజంగా చెప్తున్నా, మార్నింగ్ టైంలోనే నాకు ఒక విధమైన హైప్ తెప్పించింది. ఇంకా మిడ్ నైట్ ఒంటరిగా చూసానంటే ఇంకా ఏం పరిస్థితి అనేది ఆలోచిస్తేనే ఒక విధంగా ఉంది. 2023నే అంట, 1977లో రిలీజ్ అయిన మూవీ అయితే ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో ఆ విధంగా అయితే ఉంది. మూవీ స్టోరీ మాత్రము సింపుల్ గానే ఉంటది, కొంచెం స్లోగా వెళ్ళిన ఫీలింగ్ గా వస్తది, కానీ అక్కడక్కడ పడతాయి కొన్ని హారర్ ఎలిమెంట్స్ మాత్రము. నిజంగా చెప్తున్నాను, గుండె బరువెక్కిపోయినట్లు ఉంటది, ఆ విధంగా అయితే అనిపిస్తది. నేను మార్నింగ్ చెప్పాను కదా, మార్నింగ్ బూ అనే మూవీని అయితే రివ్యూ చేశాను. అది ఎంత నార్మల్ గా అయితే ఉంటుందో దానికి 50 రెట్లు, అయితే ఈ మూవీలో ఉందని నేను చెప్తాను. సో ఈ సండే రోజు రికమెండ్ చేసే మూవీ, మార్నింగ్ అది చూసినట్టే చూడండి. లేదనుకుంటే ఇది ఎక్సోర్సిస్ట్ బిలీవర్ వచ్చేసి అవైలబుల్ వచ్చేసి జియో సినిమాలో ఉంది, అండ్ నెట్ లో కూడా ఉంది. బట్ అది కొంచెం అఫీషియల్ అయితే ఉంది. సో
దాన్ని గమనించగలరు. మూవీని చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటంటే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ చూడకుండా ఉండింటే చూస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే నిజం చెప్తున్నాను, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా ఇదిగా అయితే అనిపించింది. నిజం చెప్తున్నా, నాకైతే అస్సలు అనుకోవట్లేదు. నేను అసలు ఈ మూవీ నేను ఎప్పటి నుంచో నాకు తెలుసు ఈ మూవీ ది ఎక్సోర్సిస్ట్ మూవీ అనేది, పేర్లు కూడా విన్నాను, బట్ ఎప్పుడు చూడలేదు. బట్ ఫస్ట్ టైం ఈ మూవీ అయితే చూసాను. 2023 మూవీ అయితే హారర్ మిస్టరీ అనేసి 2 hours మూవీతో. సో నాకైతే నిజం చెప్తున్నా, నాకు ఇంకేం మాట్లాడాలి అనిపించట్లేదు. సో మూవీ అయితే అది ఖచ్చితంగా మీరు ఈ సండే ట్రై చేయాలనుకుంటే మిడ్ నైట్ లేదా నైట్ ఒంటరిగా ఉండి మూవీ మొత్తం చూసి మీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా అయితే షేర్ చేయండి, మీకే అర్థమవుతుంది. సో లాస్ట్ లో నేను ఒక 2 minutes వీడియోని అయితే నేను చేశానని చెప్పాను కదా, ది ఎక్సోర్సిస్ట్ బిలీవర్ అనే దాని గురించి ఒక 2 minutes అయితే నేను నా ల్యాప్టాప్ లో సెర్చ్ చేసి మీకు దానికి క్లారిటీగా ఒకసారి చూపించాలనుకుంటున్నాను. ఒక 2 minutes అయితే ఉంటుంది. ఆ వీడియోని అయితే నేను ఇక్కడ ప్లే చేస్తాను, ఇప్పుడు ప్లే చేస్తాను. దాన్ని కూడా మీరు కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. అంటే అది మీకు ఎప్పటి నుంచి వచ్చింది, 1977 నుంచి ఎన్ని పార్ట్స్ వచ్చాయి, ఇప్పుడు ఏ పార్ట్ వచ్చింది, నేను ఏది చూసాను అనేది అయితే మీకు అర్థమవుతుంది. సో దాన్ని మిస్ అవ్వకుండా ఒకసారి చూడండి. ఇప్పుడు ప్లే చేస్తాను. మన ఛానల్ అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. నేను మరి ఏంటికి చేస్తున్నాను నాకైతే అర్థం కావట్లేదు. నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, ఒక మూవీ చూసి ఇంటిదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రివ్యూ ఇస్తున్నాను. దానికోసమైనా ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఒక సింపుల్ లైక్ కొట్టి వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ఒక కామెంట్ పెడితే నాకైతే చాలా సంతోషంగా అయితే ఉంటుంది. సో దాన్ని గుర్తించగలరు. సో ఈ 2 నిమిషాల రివ్యూ వీడియోని అసలు వీడియోని మీరు చూడండి, నేను ప్లే చేస్తాను. ది ఎక్సార్సిస్ట్ బిలీవర్ ఈ మూవీ అయితే 2023లో అయితే రిలీజ్ అయింది. స్టార్టింగ్ ఫస్ట్ వచ్చిన ది ఎగ్జార్సిస్టర్ వచ్చేసి చూపిస్తాను ఒక నిమిషం. ఇది చూడండి, 1973 మీకు కనిపిస్తుందా? 1973లో అయితే హారర్ మిస్టరీగా వచ్చింది. మనము ఏ మూవీస్ అయితే చూడకూడదో, మూవీస్ని చూడకూడదు అనే లిస్ట్లో ఉండే ఏకైక మూవీ వచ్చేసి ది ఎక్సోర్సిస్ట్ అనే మూవీ. ఇది 1 ఓన్లీ. ఈ 2 కూడా వచ్చింది, పార్ట్ 2 ది ఎక్సోర్సిస్ట్ 2 వచ్చేసి. ఇది ఫస్ట్ అయితే 1973లో వచ్చింది. సెకండ్ పార్ట్ వచ్చేసి 1977లో అయితే వచ్చింది, హారర్ డ్రామా అనేసి. 1 hour 58 minutesలో హారర్ డ్రామా 1977 ది ఎక్సోర్సిస్ట్ 2 అండ్ ది హెరిస్ట్రిక్. అండ్ నేను ఇప్పుడు చూసిన మూవీ వచ్చేసి ది ఎక్సోర్సిస్ట్ పార్ట్ 3 అన్నమాట. పార్ట్ 3 కూడా కాదు, పార్ట్ 3 వచ్చేసి 1990లో అయితే రిలీజ్ అయింది. 1990 హారర్ మిస్టరీతో 1 hour 50 minutes అయితే రన్ టైంతో వచ్చింది. అది వచ్చేసి ది ఎక్సార్సిస్ట్ పార్ట్ 3 అన్నమాట. ఓకే, ఇప్పుడు పార్ట్ 4 గురించి మాట్లాడదాం. ఒక నిమిషం. ఓకే, ది ఎక్సర్సిస్ట్ పార్ట్ 4 వచ్చేసి ఇదన్నమాట, బిలీవర్ అనే మూవీ. ఇది ది ఎక్సర్సిస్ట్ ది బిగినింగ్. ఇది 2004లో అయితే వచ్చింది హారర్ మిస్టరీతో. సో ఇవి ఒక సీరియస్ లాగా అయితే చెప్పుకోవచ్చు, బట్ చాలా అంటే చాలా భయంకరంగా ఉంటాయి ఈ మూవీస్ మాత్రము. ఏ మూవీస్ అయినా చూడకూడదు అనే వాటిల్లో ఇదైతే ఫస్ట్ ఉంటుంది. చాలా అయితే చాలా థ్రిల్లింగ్ అండ్ హారర్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఇది ఒంటరిగా మీరు చూసారంటే ఖచ్చితంగా అయితే మీకు అసలు నేను చెప్పకూడదు. సో అదైతే గుర్తించగలరు, అంత భయంకరంగా అయితే ఉంటుందని అయితే నేను క్లారిటీగా చెప్పగలను. సో లాస్ట్ ఇయర్ అంటే 2023లో అయితే వచ్చింది మూవీ అయితే ది ఎక్సోర్సిస్ట్ బిలీవర్ అనేసి. చూడండి, 2023 హారర్ మిస్టరీతో 2 hours అయితే వచ్చింది. 2 hours మూవీతో ది ఎక్సోర్సిస్ట్ బిలీవర్ అని అయితే మూవీని అయితే రిలీజ్ చేశారు. సో ఆ మూవీని అయితే నేను ఈరోజు చూడడం జరిగింది. ఈ మూవీ రివ్యూని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ సండే ఇప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడదాం.